జబర్దస్త్ కమెడియన్ సన్నీ, రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్ వీళ్ళ టీంలో తాగుబోతు క్యారెక్టర్లు ఎక్కువగా చేస్తుంటాడు. చాలా సిల్లీగా చీప్గా చూస్తూ ఉంటారు పబ్లిక్ అయినా టీమ్మేట్స్ అయినా. కానీ ఆయన ఒక కోటీశ్వరుడు. ఆయనకు పరపతి స్టేటస్ ఉంది. ఆయన ప్రేమ కథే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సన్నీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. దాదాపుగా 50 ఏళ్ళు వస్తున్నాయి. డబ్బు లేదా అంటే కోట్ల కోట్లు డబ్బులున్నాయి. మంచి స్టేటస్ ఉంది, కారు ఇల్లు అన్నీ ఉన్నాయి. వదిన డాక్టరు, అన్నయ్య కూడా రేడియాలజిస్టు. అన్న వదిన ఇద్దరు డాక్టర్లు. ఇప్పుడు మంచి నటుడు, సినిమా అవకాశాలు వస్తున్నాయి. టీవీ సీరియల్స్లో నటిస్తున్నాడు. జబర్దస్త్ అని ఆ షో ఈ షో యాంకర్గా కూడా చేస్తుంటాడు. మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీకి రాకముందు 8 సంవత్సరాల లవ్ ఉండింది ఒక అమ్మాయితో. 8 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో అమ్మాయి తరపు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు. ఆయనకి ఏం ఉద్యోగం ఉంది? ఆస్తి ఉందేమో. ఆస్తి ఉంటే వాళ్ళ అన్నలు చెల్లెలు లేరా? ఆయనకంటూ ఏ సంపాదన ఉంది? ఆయనలో ఏం చూసి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని ఆ అమ్మాయికి నచ్చజెప్పి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేశారు. ఇది జీర్ణించుకోలేని సన్నీ గారు స్మోకింగ్, డ్రింకింగ్ వీటికి బానిసగా మారిపోయాడు. టిల్ నౌ అండ్ జబర్దస్త్కి ఎంట్రీ ఇచ్చేంత వరకు కూడా ఫుల్ డ్రింక్ చేసేవాడు సన్నీ. ఇక అప్పుడు ఆ బ్రేకప్ తర్వాత మళ్ళీ వేరే అమ్మాయితో ప్రేమ జోలికి వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళు, అన్నయ్యలు, నాన్న, అమ్మ పెళ్లి సంబంధాలు తీసుకొచ్చినా కూడా నాకు వద్దు, పెళ్ళి అంటేనే విరక్తి వచ్చేసింది, నేను ఇలాగే ఉండిపోతాను అంటూ బ్రహ్మచారిగా ఉన్నాడు సన్నీ. కొంతమందికి ప్రేమ ఎన్నో నేర్పిస్తుంది, కొంతమందికి ఏమి నేర్పించకుండానే జీవితం సర్వనాశనం చేసేస్తుంది. దానికోసమే మీ అమ్మ నిన్ను కనలేదు కదా అన్నది నా ఒపీనియన్. ఆమె హ్యాండ్ ఇచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నడికి ఏమైనా 10 తలకాయలు ఉంటాయా అన్నది నా ఫీలింగ్. ఈరోజు వాడెంత జబర్దస్త్ కమెడియన్ సన్నీ ముందు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.